వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మనం ఈనాడు తెలంగాణకు చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగులకు 2 డిఏలు. సో ఇది ఉద్యోగులందరికీ కూడా చాలా హ్యాపీ న్యూస్ అని అనుకోవాలి. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వివరణ ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెంటనే ఒకటి, 6 నెలల తర్వాత మరొకటి, నెలకు 700 కోట్ల చొప్పున బకాయిల చెల్లింపు, ఉద్యోగి భాగస్వామి చెల్లింపుతో వైద్య చికిత్సలు, సిఎస్ చైర్మన్గా ప్రత్యేక ట్రస్ట్, మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే 10 లక్షలు, హోం విధానంలో రోడ్లకు పచ్చజెండా, మెట్రో 2వ దశ విస్తరణకు ఆమోదం, మంత్రిమండలి భేటీలో కీలక నిర్ణయాలు. నిన్న జరిగిన మంత్రిమండలి భేటీలకు సంబంధించి కొన్ని అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది, కొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలని ఇక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది. ఆ అంశాలు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రిమండలి శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న 5 డిఏల్లో 2 చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల 700 కోట్ల చొప్పున ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు ఆమోదం అయితే తెలిపింది. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులు ఎవరైనా కనుక చనిపోతే కనుక, మహిళా మండలికి సంబంధించి డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఎవరైనా సరే చనిపోతే కనుక వారి కుటుంబాలకు నేరుగా ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది. కొత్తగా 86.1 కిలోమీటర్ల మేర 3 మార్గాల్లో మెట్రో నిర్మాణాన్ని 19,579 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సుమారు 5:30 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. స్వల్ప అస్వస్థ కారణంగా అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమావేశానికి అయితే హాజరు కాలేదు. ఇక మిగిలిన మంత్రులందరూ కూడా హాజరవడం జరిగింది. రైట్. ఇక ఇందులోని కూడా మెయిన్ పాయింట్స్ ఏదైనా చూసుకున్నట్లయితే కనుక నెలకు ఎవరికైతే ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి, దానికి సంబంధించి 2 డిఏలు ఇచ్చే ఉద్దేశమే ప్రభుత్వం ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వెంటనే ఒక 6 నెలల తర్వాత మరొక డిఏ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు చాలా మంచి శుభవార్త. అంతేకాకుండా వైద్య చికిత్సలు, ఉద్యోగి భాగస్వామి చెల్లింపుతో వైద్య చికిత్సలు, మహిళా సంఘాల సభ్యులు ఎవరైనా సరే, మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యుల్లో ఎవరైనా కనుక చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేటట్టుగా ఆ అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇది కూడా చాలా మంచి విధానం, చాలా మంచి అంశం అని అనుకోవాలి. హోం విధానంలో రోడ్లకు పచ్చజెండా. మరొక అంశం ఏంటంటే మెట్రో దశకు విస్తరణకు ఆమోదం. మెట్రో దశకు సంబంధించి మరియు 3కు సంబంధించి 19,579 కోట్లతో మొత్తం 86.1 కిలోమీటర్లు అంటే 3 మార్గాల్లో మెట్రో నిర్మాణానికి అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించడం అయితే జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్. ఇక మనతో పాటు అనలిస్టు బండారు రామ్మోహన్ గారు అయితే జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇదే అంశాలకు సంబంధించి మనతో చర్చించడానికి, మాట్లాడడానికి, మరిన్ని వివరాలు కూడా అందించడానికి. రైట్. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రైట్ అండి, నిన్న మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు మిగిలిన 5 డిఏల్లో 2 డిఏలు ఇవ్వడానికి, ఒకటి ఇప్పుడు, ఒకటి 6 నెలల తర్వాత. సో ఇది చాలా మంచి శుభవార్త అనుకోవచ్చు. అంటే ఎందుకంటే కొన్ని మంచి నిర్ణయాలు అయితే తీసుకుంది. ఇందులో 3 అంశాలు ఎస్పెషల్లీ మంచిగా అనిపించినాయి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు చెల్లించడం. రెండోది, మెట్రో రైలు నిర్మాణం 3 మార్గాల్లో నిర్మాణానికి చేపట్టడానికి సమావేశాలు చర్చించడం జరిగింది. మూడోది, మహిళా మండలిలో ఎవరైనా కనుక చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేటట్టుగా ఆమోదం. సో ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. రైట్. ఫస్ట్గా మనం డిఏలకు సంబంధించి మాట్లాడుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఒక ముందడుగు వేస్తుంది అనుకోవచ్చు అంటారు. దీన్ని బట్టి చూస్తే పద్మ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, అంటే మన కుటుంబాన్ని మనం పోషించుకున్నట్టు లెక్క. కనుక ఇది పెద్దగా ప్రజలకు సంబంధించిన అంశం అయితే నేను అనుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఉంటారు మహా అయితే? దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి 3 కోట్ల మంది ఉంటారు. మనం 140 కోట్ల మంది కదా. కనుక నా ఉద్దేశం డిఏ పెంపు కానీ ఇవన్నీ ప్రభుత్వం నడపడం కోసం, చారాణ కొడికి బారాణ మసాలా అంటాం కదా. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా ప్రజల కంటే మిన్న కాదు అంటున్నారు. ప్రజల్లో భాగం, ప్రజల నుంచి మన తమ్ముళ్ళు, మన అన్నలు, మన చెల్లెళ్ళు, మన ఉద్యోగులు ఉండొచ్చు. ఈ డిఏ విషయం అయితే వాళ్ళకి రావాల్సింది, న్యాయంగా రావాల్సిందే ఇస్తున్నారు తప్ప కొత్తగా ఏం లేదు కదా, శుభవార్త ఏం లేదు. కనుక ఇప్పటిదాకా ఆగింది, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. కనుక అది ప్రభుత్వం నడపడంలో భాగం అంటున్నారు, ప్రభుత్వ నిర్వహణలో భాగం, మెయింటెనెన్స్ అంటాం. ఇక 10 లక్షల రూపాయలు మహిళలు చనిపోతే ఇవ్వడం అనేది మంచిదే, కాదట్లేదు నేను. కానీ మిగతా అంశాలు వస్తే ప్రజలకు సంబంధించిన అంశాలు, ఈ 6 గ్యారెంటీల సంగతి ఏంటి, ఇవాళ రైతు బంధు, రైతు భరోసా సంగతి ఏంటి, అట్లాగే మహిళలకు స్కూటీలు ఇస్తారన్న సంగతి ఏంటి, ఇవన్నీ హామీలను పక్కదారి పట్టించే చర్యలు తప్ప ఇంకోటి. మంత్రివర్గంలో పెద్దగా నిన్న ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు పెద్దగా తీసుకోలేదని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా ఎంత ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ ప్రభుత్వం అస్థిరంగానే ఉండాలని కోరుకుంటారు.
బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా ప్రభుత్వ మన నాయకులు కానీ వీళ్ళు కొంత అస్థిరంగానే ఉండాలని కోరుకుంటారు. అట్లా ప్రభుత్వ ఉద్యోగులను నిందించడం కాదు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, మనందరికి పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళు సేవకులు. కానీ అలసత్వంతో పనులు నడుస్తున్నాయా చూడండి, ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా ఏమైనా పనులు నడుస్తున్నాయా? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులతో ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటాం, కానీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎవరు కావాలి? పీపుల్ ఫ్రెండ్లీ కావాలి, ఎంప్లాయీ ఫ్రెండ్లీ కాదు గవర్నమెంట్ కావాల్సింది. సరే, వాళ్ళ కోరికలు ఉన్నాయి, వాళ్ళు సంఘటితంగా ఉన్నారు, వాళ్ళు కొట్లాడుకుంటారు. మనం అయినా అన్నా అనకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ హక్కుల సాధనకు సంఘటితంగా పోరాడతారు. కానీ అసంఘటిత కార్మికుల సంగతి ఏంటి? కార్మికులకు 18,000 రూపాయలు వ్యవసాయ కార్మికులకు ఇస్తున్న సంగతి ఏంటి? ఇవన్నీ మసిపూసి మారడికాయ చేసినట్టే కదా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి చేసిన నిర్ణయాలు ఏవైతున్నాయో, మరి ప్రజలను ప్రసన్నం చేసుకోవడం నిర్ణయాలు ఉన్నాయా అంటే, రేపు పంచాయతీ ఎన్నికలు వస్తే ప్రభుత్వం దీనికి దిగి వస్తుంది అన్నట్టు. మళ్ళీ రైతు భరోసా ఇస్తా అంటది, 18,000 రూపాయలు 12,000 రూపాయలు వ్యవసాయ కార్మికులకు ఇస్తా అంటది. ఇవన్నీ పోయినాయి కదా. 6 గ్యారంటీలు 13 హామీలు నిన్న చాలా సభ్యులు, కానీ ఇవన్నీ చేయకుండా ఏదో కంటితుడుపు చర్యగా ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకత ఉన్నది, రేపొద్దున ప్రభుత్వ కార్యక్రమాలు నడవాలంటే వాళ్ళకు ఉన్నది అని చెప్పి తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ నిర్ణయాలు పెద్దగా ప్రజలను ప్రభావితం చేసిన నిర్ణయాలు అయితే కాదని నేను అనుకుంటున్నాను. రైట్. ఇక మరొక అంశం అయితే తీసుకుందామండి. ఇక్కడ మన రాజధానిలో రఫేల్ తయారీకి సంబంధించి మరొక అంశం అయితే ఉంది. ఇక్కడ ఫ్యూలేజ్ ఉత్పత్తి ఇక హైదరాబాద్లోని దసో ఏవియేషన్తో వాటా, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భాగస్వామ్యం, ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు 2028కి అప్పటి నుంచి అందుబాటులోకి, ఫ్రాన్స్ వెలుపల తయారీ ఇదే తొలిసారి. రఫేల్ యుద్ధ విమానాల్లో కీలక భాగమైన ఫ్యూలేజ్ ఇకపై మన దేశంలో, అది హైదరాబాద్లోనే తయారు కానుంది. దీనిపై ఫ్రెంచ్ సంస్థ దసో ఏవియేషన్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్తో భాగస్వామ్య ఒప్పందం ఎదురు కుదుర్చుకుంది. ఇక దీని ప్రకారం కూడా రఫేల్ ఫ్యూయల్స్ తయారీకి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లోనే అత్యాధునిక యూనిట్ ఏర్పాటు అయితే చేస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. మనకు రఫేల్ సంబంధించి ఫ్యూయల్స్ని తయారు చేయడానికి హైదరాబాద్ని ఒక కేంద్రంగా చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామమే అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణలో ఎక్కడ పరిశ్రమ ఏది వచ్చినా మంచిది. రక్షణ శాఖకు సంబంధించింది కనుక గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా భౌగోళికంగా, పద్మ గారు, హైదరాబాద్ భౌగోళికంగా ఒక రకంగా చెప్పాలంటే కీలకమైంది. అంటే శత్రువులకు చిక్కకుండా దూరంగా ఉంటుంది. క్షిపణులు కానీ పాకిస్తాన్ నుంచి ఇంత రేంజ్ లేదు మనకి. కనుక హైదరాబాద్ లో రక్షణ పరిశ్రమ ఇవాళ అభివృద్ధి చెందలేదు. దాదాపు 50 ఏళ్ల క్రితమే మనకు డిఆర్డిఓ ఇక్కడే ఉన్నాయి. అందుకని మొన్న యుద్ధం వచ్చినప్పుడు సున్నితమైన ప్రాంతాలు జోన్ 2లో మనది విశాఖపట్నం 2 పెట్టారు. విశాఖపట్నం కూడా పోర్ట్ ఉన్నది. ఇతరత్ర మన యుద్ధ నౌకలు అటు పక్కన బంగాళాఖాతంలో ఉన్నాయి. కనుక ఈ రెండింటిని మన యుద్ధ జోన్ లో, సెకండ్ జోన్ లో పెట్టడానికి కారణం అదే. కనుక ఇది ఒక కొత్తగా అంటున్నాడు. బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్ ఇట్లా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు మనకు సునామీ హెచ్చరిక కేంద్రం నుంచి మొదలుపెట్టి చాలా ఇక్కడ హైదరాబాద్ ఉన్నాయి. ఇది గర్వకారణం. ఇది రావడం మంచిదే. కానీ ఇళ్ళకంగానే పండుగ కాదు, చాలా దీనికి ప్రాసెస్ ఉంటుంది. అంతేందుకు నిన్న కాకపోయినా ఇంకో శుభవార్త కూడా వచ్చింది. దాని ఏంటంటే హుందాయ్ కార్ల కంపెనీ ఇక్కడ వాళ్ళు పెడతాం కదా, ఇది కూడా మంచిది అంటున్నారు. ఎప్పుడైనా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి నిలకడగా ఉంటుంది. ఎప్పుడైనా ఉపాధి కల్పనలో మూడు రంగాలు ఉంటాయి. ఒకటేమో మనకు బాగా అంటే వ్యవసాయంలో ఎక్కువ మంది ఆధారపడతారు, తక్కువ ఉత్పత్తి, తక్కువ జీడిపి ఉంటుంది అందులో. కానీ ఎక్కువ మంది ఆధారపడతారు. ఒక్కడ పని చేస్తే 10 మంది తెచ్చారు. అదే సేవా రంగం అయితే చాలా విస్తృతమైంది. పరిశ్రమల రంగం అనేది చాలా లిమిటెడ్. అంటే ఒక 20% మించదు. 20-21% కావాలంటే చాలా పరిశ్రమలు రావాలి. కనుక పరిశ్రమలు రావడం, ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ రావడం మంచిది. కానీ అసలైన అభివృద్ధి దేనిలో జరగాలంటే సర్వీస్ రంగంలో జరగాలి. అందుకని మెట్రో అన్నారు కదా, మెట్రో అయితే రవాణా సౌకర్యం బాగుపడితే ఆటోమేటిక్ గా సర్వీస్ రంగం కూడా బాగుపడుతుంది కదా. అందుకని మెట్రో కూడా నేను ఏమంటున్నానంటే చాలా రోజుల నుంచి ఉదరగొడుతున్నారు తప్ప మెట్రో రావడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం ₹1 రావడం లేదు. ఎప్పుడైతే 2వ దేశం 3వ దేశాన్ని మాట్లాడుతున్నాం, కానీ ఇప్పటికీ అసలు మొదటి దేశం పూర్తి కాలేదు కదా మెట్రో. ఇంకా 7 కిలోమీటర్ల MGBS నుంచి ఫరకున్నామా, అది ఇప్పటిదాకా పూర్తి కాలేదు కదా, మొదటి దిశలో ఉన్నది కదా. కనుక మనం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా అడగాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ మెట్రోకు కనీసం సహాయం చేయాలి. అంటే ఒక 4-5 పెద్ద మన తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడి దాంట్లో మెట్రో అభివృద్ధి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి. భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుంది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రేపు మళ్ళీ డిఎల్ పెంచారు, ఇవన్నీ సరిపోకపోయినప్పుడు అభివృద్ధికి నిధులు ఎక్కడ ఉంటాయి? స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏమని, నన్ను కోసిన రూపాయి లేదు నేను ఏం చేస్తాం అని మొన్నటికి నెల కిందే మాట్లాడే కదా ఇదే ప్రభుత్వ ఉద్యోగులతో. ఇప్పుడు నెలకు 750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే ఏది డిఎల్ పెంపు వల్ల.
మరి అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కనుక పరిశ్రమలకు డబ్బులు లేవు, మెట్రోకు డబ్బులు లేవు, స్పష్టంగా ఒప్పుకోవాల్సిందే. దీనికి అదనంగా మన కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరి అన్ని పార్టీలు అఖిలపక్షం ఏర్పాటు చేసి అయ్యా మాకు మిగిలినాయి, మీకు విభజన హామీలు ఉన్నాయి, ఇవన్నీ పూర్తి చేయండి అని కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా మన రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇవేమీ పెట్టలేదు. సరే, రాఫెల్ పరిశ్రమ, రాఫెల్ ఈ రాష్ట్రానికి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ వస్తే మంచిదే. కానీ అది రావడానికి 5-6 ఏళ్ళు పడుతుంది, వాళ్ళు ఒక్కనే కాదు. కనుక ఆర్థిక అభివృద్ధిలో సత్వరంగా మార్పు వచ్చేది సర్వీస్ రంగం మాత్రమే. సర్వీస్ రంగంలో చాలా పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలంటే మౌలిక వసతులు పెంచాలి. అది రోడ్డు రవాణా కావచ్చు, మన రైలు రవాణా కావచ్చు, ఇవన్నీ పెంచాల్సిన అవసరం ఉంది. దానిపైన దృష్టి పెట్టకుండా ఎప్పుడో వచ్చే పరిశ్రమ కోసం ఇప్పుడే హైప్ క్రియేట్ చేసి వచ్చేస్తుంది అంటే రాని పరిస్థితి. ఇల్లు అలికారు ఇప్పుడు పండుగ కావాలి. ఓకే, రైట్. ఇక మరొక అంశం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మావోయిస్టులకు ఈ మధ్య కాలంలో చాలా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అందులో ఉన్న అగ్ర నాయకులందరూ కూడా చనిపోతున్నారు. ఇప్పుడు మరి మరొక నాయకుడైనటువంటి సుధాకర్ చనిపోవడం అయితే జరిగింది. సో ఇది మావోయిస్టులకు ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే మావోయిస్టులు అంటే నక్సలిజాన్ని అంతం చేయడమే ఒక లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి చెప్పడం కూడా జరిగింది. ఇక మీద నక్సలిజం అనేది కనిపించకూడదు, దాన్ని అంతం చేస్తామని చెప్పేసి ఆ విధంగానే ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఏమంటారు దీనికి సంబంధించి? నక్సలైట్లు కోరుతున్నది సమ సమాజం, సిద్ధాంతం కరెక్ట్, కానీ ఆచరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం కరెక్ట్ కాదు. గాంధీ మహాత్ముడు అంటారు, ఎంత ఉన్నతమైన లక్ష్యం పెట్టుకున్నా దానికి చేరుకోవాల్సిన మార్గం కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ త్యాగాలు మరవలేని. నేను మావోయిస్టుల త్యాగాలు తక్కువ కాదు. వాళ్ళు ఎవరి కోసం పోరాడుతున్నారు? సమాజంలోని అణగారిన వర్గాల కోసం పోరాడుతున్నారు. దీన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆర్థిక సామాజిక కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా, ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మావోయిస్టులకు చంపొద్దని మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అందుకని ఇక్కడ ఏ పార్టీ పెద్ద అతీతం కాదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర ఏ పార్టీ కూడా అతీతం కాదు. కనుక మావోయిస్టులు కూడా ఆలోచన చేసుకోవాల్సింది అంటే తుపాకీ గొట్టం ద్వారా అధికారాన్ని మేము చేపడతామంటే అదే తుపాకీ గొట్టం ద్వారా మిమ్మల్ని చంపుతారు కదా వాళ్ళు అని నేను అంటున్నాను. అందుకని ఆపరేషన్ కగార్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు. మన పిల్లల్ని మనం చంపుకోవడమే. విదేశీ దుర్మార్గులు దాడి చేస్తే చంపినట్టే మన పిల్లల్ని మనం చంపుకుంటున్నాం కదా, కరెక్ట్ కాదు కదా. ఉదాహరణకు ఒక యుద్ధం ప్రకటించారు, కగార్ అంటే అంతిమ యుద్ధం అన్నట్టు. అంతిమ యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు? ప్రజల మీద కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎంతో మంది దోచుకున్న అధికారులు ఉన్నారు, దోచుకున్న రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ పని పట్టగలుగుతున్నాం మనం ఎక్కడైనా కూడా? అంటే ఈ వ్యవస్థలో ఇన్ని లోపాలు పెట్టుకొని కేవలం కగార్ ద్వారా ఈ నక్సలైట్ని చంపి విజయం సాధిస్తాం అనుకునే వ్యక్తిదే మొన్న మనకు 27 మందిని చంపినప్పుడు, నక్సలైట్ని చంపినప్పుడు సైన్యం డ్యాన్స్ చేసినారు. సైన్యం ఎవరి కోసం పనిచేస్తున్నారు? భారతదేశం కోసం పనిచేస్తున్నారు, భారతదేశ పౌరుల కోసం పనిచేస్తున్నారు. మన పౌరులు మనమే చంపుకొని డ్యాన్సులు చేస్తున్నామంటే ఈ పాశవిక ఆనందం ఇంకోటి ఏం లేదంటున్నాను నేను. విదేశీ శక్తులను, ఏదైతే విదేశీ తీవ్రవాదులను ఎదుర్కొన్నట్టే మన దేశంలోని తీవ్రవాదం తప్పు. నేను స్పష్టంగా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నాను. కానీ సిద్ధాంతంలో వెనుక ఉన్న మర్మాన్ని కనుక్కోమనంటున్నారు. ప్రభుత్వాలకు దీన్ని సున్నితమైన అంశంగా కాకుండా ఇతరత్ర ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణకు ఒక అధికారిని పట్టుకుంటే 200 కోట్ల రూపాయలు దొరికినాయి. మరి అధికారిని ఏం చేయాలి అంటే వీళ్ళు ఎంతసేపు వ్యవస్థను మార్చుదాం అనుకున్న వాళ్ళను మీద కొట్లాడుతున్నారు. ఆ వ్యవస్థను మార్చే ప్రక్రియలో ఈ తీవ్రవాదం తప్పు, తుపాకీ పట్టడం తప్పు, రాజ్యాంగాన్ని ఒప్పుకోవాలి, రాజ్యాంగానికి ఖచ్చితంగా వ్యవహరించొద్దు. కానీ మన పిల్లలే, ఒక మాట చెప్తాను చిన్న పద్మ గారు, మన పిల్లలు ఏదైనా మనం వాళ్ళు కోరిన కోరిక ఇవ్వకపోతే చేతిలో ఏది ఉంటే అది విసిరి కొడతాం. అది తీవ్రవాదం అవుతుంది కాదు కదా. విసిరి కొడితే మనం ఏం చేస్తాం? మన పిల్లవాడిని మనమే సంపాదించుకుంటాం తప్ప మనం చంపం కదా. ఇది అంతే. నేను స్పష్టంగా చెప్తున్నాను. మన నక్సలైట్లు దేశభక్తులు అన్న వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు అన్నారు కదా, నక్సలైట్ సిద్ధాంతమే నాది, మాది, మా పార్టీ, దాన్ని టిఆర్ఎస్ పుట్టుకలు అన్నారు. ఇవన్నీ కాదా మనం చూస్తలేమా? వాళ్ళే అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళే ఈ పని చేస్తుంటారు. కనుక దీన్ని కేవలం శాంతి భద్రత సమస్యగా పెట్టి ఆపరేషన్ కగారని పెట్టి పశువులను, మనుషులను కాదు, వేటాడి చంపడం సరైనది కాదు. వాళ్ళని లొంగిపోమనండి. లొంగిపోకపోతే ఎన్కౌంటర్, నిజమైన ఎన్కౌంటర్ ఎవరైనా స్వాగతిస్తారు, ఎవరైనా వద్దాను. కానీ వాళ్ళని పట్టుకొని కాల్చి చంపిండ్రు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు సుదర్శన్ గతంలో శాంతి చర్చల్లో పాల్గొన్నవాడు. నేను అప్పుడు జూనియర్ రిపోర్టర్ గా నేను ఆ శాంతి చర్చలు మన 2004లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు నేను ఆ శాంతి చర్చల్లో నేను రిపోర్టింగ్ చేసిన వాడిని. కనుక నేనేమంటున్నానంటే శాంతి చర్చలు దేనికోసం చేయాలి? వాళ్ళు తుపాకీ విడిచిపెట్టాలి ఖచ్చితంగా. నేను డిమాండ్, ప్రభుత్వం డిమాండ్ కరెక్ట్ గా నేను అంటున్నాను. కానీ తుపాకీ విడిచిపెట్టాలంటే మీరే ఇట్లా చంపుకుంటూ పోతే కొత్తగా తయారవుతారు కదా. ఎంతమంది చంపుతారు? ఇట్లా 1000 మంది చంపేస్తారు, మళ్ళీ ఒకడైనా పుడతారు కదా.
సిద్ధాంతాన్ని చంపాలంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మారాలి. ఇవాళ రాజకీయాల్లో అవినీతి ఉన్నది, రాజకీయాల్లో లంచగొండితనం ఉంది, రాజకీయాల్లో ఎన్నికల్లో మద్యము డబ్బు విచ్చలవిడిగా సాగుతున్నది. ఈ ప్రజాస్వామ్యం అంటామా? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఉంటే నేటి పేరు లాగా నెయ్యి లాగానే ఉంది తప్ప బాగలేదు కదా. ఇవాళ అధికారులు అడ్డగోలు సంపాదించుకొని, రాజకీయ నాయకులు అడ్డగోలు సంపాదించుకొని ఇవాళ సమాజం మీద పెత్తనం చేస్తూ మనకు కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఇవాళ ప్రజల మౌలిక వసతులు తీర్చగలుగుతున్నారు. ఇంకా బిచ్చమేసే స్థితిలో ఉన్నాగా మనం. ప్రభుత్వాలు బిచ్చమేస్తున్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. ఆర్థిక అభివృద్ధి జరిగిన నక్సలిజం ఉండదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలు మారినప్పుడు నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది. అంటే మూలాలకు పోకుండా పై మెరుగులు, పై వైద్యం చేయడం వల్ల, ఉపరితల వైద్యం చేయడం వల్ల మళ్ళీ నక్సలైట్లు వస్తారు. ఇది చంపడము, ఈ కగారు అనేది మానుకోవాలి, అసలు యాక్చువల్ గా ఆపాలి. కానీ వాళ్ళని సంస్కరించే పనులు మాత్రం సమాజంలో ప్రజాస్వామ్యం నెలకొల్పాలి కదా. ప్రజాస్వామ్యం ఉందా? ఇప్పుడు ఎన్నికలు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. మనం ప్రశ్నించే వాడిని ఏం చేస్తున్నారు? కనుక ఆ నక్సలైట్ల ప్రశ్నలో వాస్తవం ఉన్నది, నక్సలైట్ చేసే చర్యల్లో తప్పు ఉన్నది. వాళ్ళు కూడా ఇన్ఫార్మర్ చంపేస్తున్నారు, అడ్డగోలుగా హత్యలు చేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇటు పోలీసులు పేదవాళ్ళే, ఇటు నక్సలైట్లు పేదవాళ్ళే. వాళ్ళకి ఇళ్ళు ముంగిళ్ళు ఏం లేవు కదా, భార్య పిల్లల్ని పెట్టుకొని అడవిలో ఉండాలని కర్మ వాళ్ళకి ఏం పట్టింది? వాళ్ళ ఆకాశ హార్మాలు నిర్మించుకొని అవినీతి సొమ్ముతో బతుకుతున్న వీళ్ళని ఏం చేయాలంటున్నాను. అందుకని సమాజంలో ఇటువైపు ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కేవలం దీనికి మొరటి వైద్యం చేస్తున్నారు. నక్సలైట్ల సమస్యకు ఖచ్చితంగా ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల్లో మార్పు రాకుండా, ఎన్నికల వ్యవస్థలో మార్పు రాకుండా, కోర్టు న్యాయం జరగకుండా ఇవేమి చేయలేము. దీన్ని లార్జ్ స్కేల్ అమ్మా, ఇది పెద్దది, మనం కాన్వాస్ పెద్దది తీసుకొని ఆలోచించాలి తప్ప ఇట్లా ఆలోచన చేస్తే చంపడం కరెక్టే అని ఏమి భూమి లేని వాడు కూడా అంటున్నాడు. మనకి భూమి ఉండదు ఏముంది. వర్గ పోరాటంలో వర్గం ఒకటి ఉంటది, ఏ వర్గం నుంచి వచ్చిన వాడు ఆ వర్గం పాట పాడతాడు. కనుక ఇది కొంత సున్నితమైన సమస్య, తీవ్రమైన సమస్య. ఆ ఆపరేషన్ కాగారు ఆపాలి, నక్సలైట్లతో చర్చలు జరపాలి. దాని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్ళు తుపాకులు విడిచిపెట్టాలి. ఓకే, రైట్ అండి. మరొక అంశం చూద్దాం. ఇక ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏపీలో 2047 నాటికి 50% పచ్చదనం, వచ్చే ఏడాదికి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం. వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు పిలుపు, మొక్కలు నాటిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీకి సంబంధించి ఒక వన మహోత్సవం ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిన్న స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ప్రతి చోట కూడా ఇక మీద ఆడబిడ్డలందరూ కూడా ర్యాకిల రూపంలో విత్తనాల రూపంలో ఉన్న ఒక ర్యాకిల్ని అయితే కట్టండి మీ సోదరులకంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఎట్లా అంటే ఏపీలో కూడా ఇప్పుడు పచ్చదనం, పరిశుభ్రత అనే అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మనకి అడవులు నరికేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు మొక్కలు పెంచడానికి మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ముందు అడుగు వేస్తున్నారని అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే పొల్యూషన్ మనకి చాలా ఎక్కువగా పెరిగిపోయిన అంశం అంది. నిన్న పర్యావరణ దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. మోడీ గారు సింధూర్ మొక్కలు నాటారు. మొన్ననే ఆ మధ్యన మా కచ్చి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మన 1971లో యుద్ధంలో పాల్గొన్న మహిళలు ఇచ్చిన సింధూర్ మొక్కను నిన్ననే మనకు ఢిల్లీలో నాటారు. ఆయన అంటే మన ఉద్యానవనంలో నాటారు. అట్లాగే నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిన్న వనమోత్సవం ప్రమాణం నిర్వహించారు. చెట్లను నాటడానికి ఎవరు వ్యతిరేకించారు, చాలా మంచిది. కానీ ఇందులో మరి గతశీల చేతిబంధన అవసరం లేదు. వాళ్ళు చెట్లు నరికారు, నేను నాటుతున్నాను. సరే, నరికింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ మొదలు పెట్టారు, నేను చూసాం. మనం కనుక మనం మంచి పని చేస్తున్నప్పుడు ఏది వాళ్ళని తలవాల్సిన అవసరం లేదు అంటున్నాం. మనం మంచి పని చేస్తే అందరూ మెచ్చుకుంటాం. కనుక నిన్నటి వనమోత్సవం చేసిన దానిలో ఈ రాఖీలలో విత్తనాలు నాటడం, గతంలో ఉన్నది మనకు పర్యావరణహితమైన టపాసులు కూడా పేల్చిన క్రమంలో విత్తనాలు చేయొచ్చు అని చెప్పి, అట్లాగే మన వనజీవి రామయ్య గారు మొన్ననే మరణించారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన కూడా చేసిన పని అయితే కదా, విత్తనాలు సేకరించడం, వేసుకుంటూ పోతే 1,00,000 విత్తనాలు. అంటే మనకు ఓ రకంగా చెప్పాలంటే హెలికాప్టర్ సీడింగ్ అంటాం. హెలికాప్టర్ సీడింగ్ వల్ల మాత్రం 1,00,000 విత్తనాలు కలిపితే 1000 కూడా మరుగు. కానీ ఇట్లా మనం చెట్లు పెట్టడం వల్ల మన పొడి వ్యవసాయం లాగా చేస్తే తప్పనిసరి చెట్లు మలుస్తాయి. చెట్లు ఉండాల్సిందే, వనం లేకుంటే జీవనం లేదు. ఖచ్చితంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేను దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు చూశాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం మంచిది. చెట్లు పెట్టడమే కాదు, దాన్ని పెంచాలి. అందుకనే గతంలో తెలంగాణలో కూడా కేసీఆర్ గారు చెట్టు పెట్టినప్పుడు 85% మొక్కలు దక్కితే తప్ప మీకు జీతాలు ఉండవు అని చెప్పి హెచ్చరించారు. అది మనకు అటవీ పరిరక్షణ చట్టం కింద కూడా 65% ఉన్నది. కానీ మెల్లమెల్లగా అంటే చిత్తశుద్ధి ఉంటే, పాలకులు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ చెట్లు పెంపకంగా జరుగుతాయి. పెట్టడం మాత్రమే మార్గంగా, పెట్టిన వాటిని ఎన్ని రక్షిస్తున్నాం, ఎన్ని పోషిస్తున్నాం అనేది మాత్రమే ఉంటది.
ఒకసారి చెట్టు పెరిగిన తర్వాత దాని నీడ కాదు, ఎన్ని రకాల ఫలాలు అనేది. కాకపోతే ఒక్కటి నా సలహా ఏంటంటే, ఈ రోడ్ల పక్కన చెట్లు పెట్టేవి అన్ని కూడా నీడనిచ్చే చెట్లు, పెలుసు చెట్లు పెడుతున్నారు. అట్లా కాకుండా గతంలో మనకు నిజాం కాలంలో కానీ, మన భారత ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కాలంలో కానీ పళ్ళ మొక్కలు నాటేవారు. ఇప్పుడు మామిడి మొక్కలు, లేకపోతే వేప తొందరగా విరిగవు కూడా, అట్లాంటివి నాటేవారు. కొంచెం ఆ వైపుకి వెళ్ళాలి. కొన్ని మొక్కలు నాటుతున్నాం, మళ్ళీ కోనోకార్పస్ మొక్కలు పనికిరావని చేసేసాం, కొట్టేసినాం. మళ్ళీ ఇప్పుడు పనికి వస్తాయి అంటున్నాం, ఆక్సిజన్ ఎక్కువ ఉంది అంటున్నాం. కనుక పరిశోధకులు చెప్పిన దాన్ని కొంచెం అర్థం చేసుకొని మొక్కలు నాటడం కానీ కొట్టివేయడం కూడా తప్పే. అట్లాగే కొన్ని అభివృద్ధి పనుల కోసం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ తిరుగుతుంటే కూడా కింద చెట్లు కొట్టేసిన ఆరోపణ ఉంది. కనుక చెట్లు కొట్టేవాడిని కఠినంగా శిక్షించాలి. మున్సిపాలిటీ చట్టం కూడా ఉంది. నేను మున్సిపల్ చట్టము, పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా ఎవరైనా తన ఇంటి ముందున్న చెట్టు తనకు షాపు కానీ దేనికైనా అడ్డం వస్తుంది అనుకుంటే కొట్టేస్తే 5,000, 10,000 ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక నిన్నటి పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం చెట్లు నాటే పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. చాలా మంచిది, దీన్ని కొనసాగించాలి. వచ్చేది వర్షాకాలం కనుక కొంచెం ఇప్పుడు వర్షాకాలం మొదలు కాలే కనుక ఈ నెల రోజులు అనేది రక్షించుకుంటే వర్షాలు ప్రకృతి వాటిని కాపాడుతుంది. అవును, రైట్. ఇక మరొక అంశం చూద్దామండి. ఈ లడ్డు అంశం ఏపీకి సంబంధించి తిరుమల తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక పేపర్లో ఒక చిన్న వార్తను అయితే ప్రచురితం చేశారు. అది అసలు నెయ్యే కాదు, వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ సరుకు సరఫరా, పామాయిల్, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలతో తయారీ సరఫరాలో బోలేబాబా డైరీది కీలక పాత్ర అంటూ సిట్టు తేల్చింది. ఏఆర్ డైరీని ముందుంచి తెర వెనుక వ్యవహారం, బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి, హైకోర్టులో సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు. ఈ లడ్డు అంశం ఏంటి సార్? మరి ఎక్కువగా మనకి గతంలో నుంచి కూడా ఆ లడ్డు అప్పుడు తిన్నవారు బాధపడే అంశం, ఇప్పుడు అది లడ్డు అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసలు నెయ్యి వాడింది ఒరిజినలే కాదు, కల్తీ నెయ్యి అని చెప్పి. అంటే అంత జాగ్రత్తలు తీసుకోకుండానే నెయ్యి అక్కడికి వెళ్తుంది అంటారా? అంటే అంత అజాగ్రత్తగా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా దేవుడి ప్రసాదం అంటే చాలా అపురూపంగా చూసుకుని చాలా వాల్యుబుల్గా చూసే దాని మీద కూడా ఇంత కల్తీ నెయ్యి వెళ్ళే అంత అవకాశం ఉందంటారు? అసలు ఏంటి, అసలు అక్కడ ఎలాంటి జరిగినాయి అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు మనం? లడ్డు గురించి మాట్లాడితే రామ అంటే బూతులాగా అనిపిస్తుంది. అసలు నవ్వితే కూడా లడ్డు గురించి రామ్మోహన్ రావు నవ్వినట్టు కూడా అంటారు, మీరు నేను నవ్వుతే కూడా. అందుకని నేను ఏమంటాను, రాజకీయ కక్షపూరిత చర్యలు భాగంగా జరుగుతున్నట్టున్నారు. ఇటుపక్క నేను లడ్డు వివాదాన్ని పెద్దది చేయకండి, మనకు మనోభావాలు, ప్రకృతుల మనోభావాలు దెబ్బతీయకండి అని మొత్తుకున్నాను కూడా. కానీ ఏమైంది, కొండను దవి ఎలకని కూడా పట్టలే కదా ఇప్పటికి కూడా కదా. ఆనాడు సనాతన ధర్మం పేరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా అన్నాను నేను, మీరు దీనికి దాన్ని ముడిపెట్టకండి. ఒకవేళ నిజంగానే గతంలో ప్రభుత్వం కనుక చేసి ఉంటే 6 నెలల తర్వాత కదా బయటపడ్డది. మరి 6 నెలల నుంచి ఎవరు చేస్తున్నారు లడ్డు తయారులో నెయ్యి? వాళ్ళే కదా చేసింది కదా. అందుకని ఏమంటున్నా అంటే, గత ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకొని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉండి మనమే బదనాం చేసుకుంటే ఎట్లా అన్న ఒకటి. రెండోది ఏంటంటే, ఎంత తీవ్రతకి వెళ్ళిందంటే, రామాలయ ప్రతిష్టాపన, ఇది అయోధ్య రామాలయానికి వెళ్ళిన లడ్డూలో కూడా కల్తీ ఉంది అన్నారు. ఏం తెలియంది? ఆ రామాలయానికి వెళ్ళిన లడ్డూలకు కల్తీ కాదు, ఆ నెయ్యి సప్లై చేసింది 3 సార్లు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా, ఆయన గుజరాత్ నుంచి ఉంటాడు, ఆయన పేరు జ్ఞాపకం అవుతుంది. ఆయనే ఏ ప్రభుత్వం మారినా కూడా 3 సార్లు, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత, విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈ 3 టర్ముల్లో ఆయన ఒక్కడే ఉంటున్నాడు. ఆయనే ఫ్రీగా సప్లై చేసిండట. ఏది? ఆ నెయ్యి. రామాలయానికి 1,00,000 లడ్డూలు పంపాను మనం కదా, ఆ లడ్డూలను సప్లై చేసే క్రమంలో నెయ్యి అది వాడిండు. మరి రామాలయానికి పంపిన మన రామ మందిర నిర్మాణంలో ప్రతిష్టకు పంపిన లడ్డూలు కూడా కల్తీ వేయించి చెప్పారు కదా. నేను ఒక్కటే అడుగుతున్నాను, అంటే మనకు ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంకా అపోహలు, ఆరోపణలతో ఎందుకు? ఆనాడు లడ్డు ఎవరు నెయ్యి సప్లై చేశారు, ఇవాళ వాళ్ళు కాకపోతే వేరే సప్లై చేస్తున్నారు కదా. 400 రూపాయలకు, 360 రూపాయలకు కిలో నెయ్యి వస్తుందా ఇక్కడ అని చెప్పండి. హెరిటేజ్ తీసుకుందాం, చాలా హెరిటేజ్ కాదు, మీరు 100 కంపెనీలు చూడండి, 3,000-3,500 కూడా కిలో నెయ్యి ఉన్నది. మీరు చూడండి ఒకసారి. మామూలుగా 6,000-7,000 ఆర్గానిక్ పక్కన పెట్టాం. మామూలు నెయ్యి తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. మరి 361 రూపాయల టెండర్ వేస్తుంటే ఇప్పుడు కూడా అంతే కదా, 450-500 రూపాయలు టెండర్ వేశారు. అంటే ఈ 400 రూపాయలు కూడా కరెక్ట్ నెయ్యి అని అంటారా? అందుకని సమస్య లేదు. వెజిటేబుల్ ఆయిల్స్ కలుస్తున్నాయి, నెయ్యి పేరు మీద రకరకాల కల్తీలు కలుస్తున్నాయి, సమస్య లేదు. కానీ దీన్ని ప్రజల మనోభావంతో ఆడుకొని గత ప్రభుత్వాన్ని బదనాం చేయని వీళ్ళు, ఈ ప్రభుత్వానికి బదనాం చేయని వాళ్ళు, అంటే ఏమవుతుందంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు తప్ప భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. రెండోది, జంతువుల కొవ్వు కలిసిందని కూడా మొన్నటి ఆరోపణ కదా. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకించాను. జంతువుల కొవ్వు కలవడం అంటే మనకు గుజరాత్ లో ఒక పరిశోధన సంస్థ ఏం చెప్పిందంటే, ఆ పశువులు ఆహారం తీసుకున్న దాన్ని బట్టి కొవ్వు ఏది అంటే జంతువుల కొవ్వులు ఒకసారి అంటే దాని ఇప్పుడు ఆహారం తక్కువ తీసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మనిషి కావచ్చు, పశువు కావచ్చు, కడుపులోకి ఆహారం పోకపోతే మన కొవ్వు కరుగుతుంది కదా.
ఆ కొవ్వు అవశేషాలు కనపడతాయి కనుక వాళ్ళకి గడ్డి వేసిన తీరు, మంచినీళ్ళు పెట్టిన తీరు ఇవన్నీ కూడా పనికొస్తాయని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది కదా. దయచేసి ఇప్పటికైనా సరే, ఇప్పటికి చాలా మంది నేను లడ్డు తిన్నాను కదా, నేను జంతువులకు తిన్నానేమో అని ప్రజల మనోభావం దెబ్బతిని అంటున్నాను. దేవునితో ఆడకండి. వెంకటేశ్వరుని భుజాల మీద తుపాకీలు పెట్టుకొని మీరు మీద పేల్చుకోకండి. తేల్చండి నిజంగానే నెయ్యి ఎంతకు వస్తుందో తేల్చండి. రెండోది ఏంటంటే నిజంగా ఇవన్నీ ఎందుకు, మీకు పశువు సంపద ఉన్నది, గోశాల ఉన్నది, మీకు మీరు నెయ్యి ఉత్పత్తి చేసుకోండి. అంతేందుకు ఈ నెయ్యి కల్తీని మనం గమనించడానికి ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం నిజంగా చెప్పాలంటే జిహెచ్ఎంసీతో సమానమైన ఆదాయం టీటీడీకి వస్తుంది పద్మ గారు. అటువంటి అప్పుడు ఒక 4 మిషన్లు మీరు సొంతంగా కొనుక్కోలేరా? ఈ కల్తీ నెయ్య మంచి నెయ్య అని తెలుసడానికి 4 మిషన్లు సరిగ్గా కొనుక్కోలేరా మీరు? అంటే అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా తిరుపతిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. కింద లడ్డూలు అమ్ముతుంటారు, ఏది మనకు తిరుపతి దేవస్థానం లడ్డూలు అని చెప్పి అక్రమంగా అమ్ముతుంటారు. పైనుంచి కింద దాకా దర్శనం దాకా కూడా అన్ని అక్రమాలు జరుగుతున్నాయి కదా. కనుక దీన్ని ప్రక్షాళన చేయాలని కోరుకున్న చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చినప్పుడు దీన్ని ప్రక్షాళన చేస్తున్నారా, బదనాలు చేస్తున్నారా? ఒక్కసారి బ్రాండ్ నేమ్ పోయిందంటే చాలా కష్టం. ప్రపంచవ్యాప్తంగా మనకు ఇప్పుడు దీనికి పేటెంట్ హక్కు ఉన్నది మనకు, ఏది తిరుమల తిరుపతి లడ్డూకు. కనుక దాన్ని పాడు చేస్తున్నారు. ఎవరు హేతువాదులు కానీ దేవుని నమ్మని వాడు కూడా లడ్డు అంటే చాలా ఇష్టపడతారు కదా. అటువంటిప్పుడు భక్తుల మనోభావాలతో మీరు ఆడుకోకండి. మీ రాజకీయ కక్షలు లేకున్నా సరే నెయ్యి కల్తీ గురించి పూర్తిగా సమాచారం ఇవ్వాలి, ప్రజలకు దీని మీద విచారణ జరపాలి. జరిగిందా జరిగితే శిక్షించండి, జరగకపోతే మాత్రం ఇట్లాంటి అపోహలు సృష్టిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. పవిత్రమైన ప్రసాదాన్ని మీరు అపవిత్రం చేయకండి అని. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు పాల్గొన్నందుకు. చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.